ఇది 10th క్లాస్ బుక్, కానీ ఈ అబ్బాయి చదివేది ఫస్ట్ క్లాసు. నాన్న నీ పేరేం పేరు? నవనీత్. ఎంత చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఈ బుక్లో నేను చూపించిన పేజీ ఏదైనా చదవగలవా? ఏదైనా ఇష్టంగా చదవగలవా? బలవంతంగా కాదు కదా? గుడ్. చూడే, నేను కళ్ళు మూసుకున్న పేజీ తీస్తానే. సరే 1 2 3 నేను కళ్ళు మూసుకున్న పేజీ తీస్తున్నాను. కావాలని ట్రైనింగ్ ఇచ్చింది కూడా కాదు. ఇది చూడండి నానా, ఇదేంటిది? పైన చదువు, ఇచ్చదు. తంజావూరు. పర్వాలేదు, చదువు చదువు చదువు. నాయక రాజులలో ప్రసిద్ధుడు. అమ్మోయ్ బాబోయ్ బాబోయ్. మీకు గుర్తుందా? సరిగ్గా సంవత్సరం క్రితం మీ ఇంట్లో ఎవరైనా డల్లర్ స్టూడెంట్ ఉంటే ఈ స్కూల్లో జాయిన్ చేయండి అని నేను వీడియో చేశాను కదా. ఆ వీడియో చూసి చాలా మంది తల్లిదండ్రులు ఈ స్కూల్లో అయితే జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు నిజంగా చదువుతున్నారు లేదా, జెన్యున్గా వాళ్ళ దగ్గర నుంచే ఆ రిపోర్ట్ తెలుసుకుందామా? రండి. బాబా ఎంత చదువుతున్నాడమ్మా? 6th క్లాస్. సెనల్ అవుతుంది. 1 year అవుతుందండి. బాగుంది అనిపించింది మీకు? తెలుస్తుందా అని నేను అడుగుతున్నానని చెప్తున్నారా? బాగుంది కదా. ముందు ప్రైవేట్ మాస్టర్ గా పరిచయం కాబట్టి మీరు జాయిన్ చేశారు, మీకు మార్పు అయితే కనబడింది. ఓకే, థ్యాంక్స్. పాప ఎలా చదువుతుంది ఇప్పుడు? చదువుతుంది. ఇదివరకు మీద బాగా చదువుతుంది. అంటే ఇదివరకు మీకు మార్పు కనబడింది? ఖచ్చితంగా నిజంగా చెప్తున్నాను. ఒక పాప ఏమో పెద్ద పాప ఏమో 5th క్లాసు, రెండో పాప ఏమో 4th క్లాసు, తోడు పాప ఏమో 2nd క్లాస్. ముగ్గురు అమ్మాయిలండి? ముగ్గురు అమ్మాయిలు ఇక్కడ చదువుతున్నారు? ముగ్గురు అమ్మాయిలు ఇక్కడే చదువుతున్నారు. ఎలా చదువుతున్నారమ్మా? మ్యాథ్స్, ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు. తెలుగు అంటే వచ్చు వాళ్ళకి, ఇంగ్లీష్ మ్యాథ్స్ బాగా ఇదివరకు మీద ఎక్కువ బాగా చదువుతున్నారు. 5th క్లాస్. 5th క్లాసా? మీకు ఎలా అనిపించిందమ్మా స్కూల్? బాగా చదువుతుంది. ఇదివరకు మీద కొంచెం బెటర్ అనిపించింది. చాలా బెస్ట్ అండి. మీరు ఎప్పుడు జాయిన్ చేశారు పిల్లల్ని? ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఎలా అనిపించిందమ్మా? చాలా మంచిగా చదువుతున్నాడు సార్. బాగా చదువుతున్నారు. సార్ అంటే ట్యూషన్ కి పంపించేవాళ్ళము. అప్పటి నుంచి సార్ మీద మాకు నమ్మకం కుదిరింది. సార్ స్కూల్ పెట్టక ముందు ట్యూషన్ పంపించేవారు. ఆ నమ్మకంతో స్కూల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తాం. చాలా. మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. ఎక్కడ చదువుతున్నారండి? సుధీర్ ఇంగ్లీష్ మీడియం. లాస్ట్ ఇయర్ జాయిన్ చేశారు. జాయిన్ చేశాక మీ మార్పు తెలిసిందండి? చాలా చాలా. మీ ముఖంలో తెలుసుకుంటున్న మాట. మీకు ఇక్కడ జాయిన్ అయ్యాక మీ మార్పు కనబడిందా? వేరియేషన్ తెలుస్తుంది అంటే మీ పిల్లల్లో ఇంప్రూవ్ తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ చాలా డల్ అండి అసలు. అంటే మేము నర్సరీ నుంచి జాయిన్ చేస్తాం కానీ 5th వచ్చే వరకు ఈవెందో తెలుగు కూడా చదవడం సరిగ్గా రాలేదండి. కానీ లాస్ట్ ఇయర్ సుధీర్ సార్ దగ్గర జాయిన్ చేస్తామండి. తెలుగు బాగా చదువుతున్నాడు, ఇంగ్లీష్ బాగుంది. మీ ఇంట్లో కూడా ఎవరన్నా డల్లర్ స్టూడెంట్స్ ఉంటే సుధీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో May 1st నుంచి 31st వరకు క్యాంప్ నడుపుతున్నారు. అవసరమైన వారు ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి.